స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహా కనికరములు మనకు దయచేసి ఉన్నాడు కనుక నేటికి ఆయన మార్గములో నడుచుకొనవలనని ఆశతోటి బ్రతుకుటకు తండ్రి అట్టి మనసునిచ్చి ఉన్నందులకే ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అయితే నిజమైన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంటుంది? క్రైస్తవ జీవితం ఎలాగ పరిపూర్ణం చేసుకోవాలి? క్రీస్తునందు మనము ఏ విధముగా ఆత్మీయ జీవితంలో శక్తిని దినదినము సంపాదించుకొని మన నివాసమైన పరలోక రాజ్యములో యుగయుగములు ప్రభువుతో కూడా ఉండాలి. ఇలాంటి అనుభవాలు మనం చదువుకుంటూ విశ్వాసిగా మనము ధరించుకొనవలసిన సాధనములు లేక ఏమేమి ధరించుకోవాలి అనే విషయాలు మనం గత వీడియోలో కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి యొక్క కృప చొప్పున ఈ దినం మరికొన్ని అనుభవాలు నేర్చుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుట వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపును అని చెప్పాడు. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోవాలి. మరి గత వీడియోలో మనం ఏమేమి ధరించుకోవాలి? మనము వస్త్రము ధరించుకునే వారముగా ఉండాలి. ఈ యొక్క శరీరమును గుడారములో మనం బ్రతుకుతూ ఉన్నాం. దీనిపైన మన నివాసమును ధరించుకోవాలి అని చదువుకున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా మనం బ్రతుకుతూ కేవలము యేసునందు మాత్రమే జీవించి మరి అంధకార సంబంధమైన క్రియలు చేయకుండా క్రీస్తునందు జీవించి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలని లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరలా ప్రభు అయిన తండ్రి అతి శ్రేష్టమైన ఆయన యొక్క కార్యములలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి అని, మరి అంతేకాదు పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన ప్రేమను ధరించుకోవాలి. అంతేకాకుండా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల ప్రకారముగా మన యొక్క క్రైస్తవ జీవితంలో దీన మనస్సును కూడా ధరించుకోవాలి అని ఈ లేఖనములలో ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పరలోక సంబంధమైన ఆహారాన్ని మనము భుజించి బలవంతులు కావాలని ఈ విధంగా తెలియచేస్తున్నాడు. మనం చదువుకుంటున్నాం కదా, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి అని చెప్పాడు. మనము అలంకరింపబడుట అనేది ఏదో బాహ్య సంబంధమైన అలంకరణ, ఏనాడో మనం దాన్ని తీసిపారేసాం. ఎందుకంటే అది కేవలము పాపమును ప్రేరేపించేది మాత్రమే. బాహ్య సంబంధమైన విపరీతమైన అలంకరణలు లోకస్తులు ఎందుకు చేసుకుంటున్నారంటే వాళ్లకు పాప వాంఛ చావక అంతకంతకు అందంగా కనపడాలని చాలా తిప్పలు పడిపోతూ ఉన్నారు. ఇంకా వయసునోళ్ళు, చిన్నోళ్ళు, మరి వృద్ధులు అని తేడా లేకుండా అందరూ కూడా అది ఒక రకమైన చీకటి లోకంలో కమ్ముకొని ఉన్నది కనుక సోదరులారా, అసలు దేవుడు వద్దు అని చెప్పినవి చాలా ఘనంగా భావించుకొని చేసుకుంటూ వెళ్ళిపోతుంది లోకం. మరి అక్రమ క్రైస్తవులు కూడా లోకస్తుల వలె జీవిస్తూ వాళ్ళు చాలా యాతన పడిపోతూ ఉన్నారు. ఇక ప్రభువునందు జీవించి ప్రభువు కొరకే జీవించే వారి విషయంలో ఆయన తెలియచేస్తున్నాడు. ఏమనంటే, మీరు దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని అలంకరించుకొనుడి అని చెప్తున్నాడు. అయితే ఎవరికి చెప్పాడు? చిన్నలారా, లేఖనములు నేర్చుకుంటున్న మీరు పెద్దవారికి లోబడి ఉండమని చెప్తున్నాడు. ఎవరు పెద్దలు? అది కూడా తెలియాలి. మీకు ఏదో ఒక సంఘానికి వెళుతున్నారు అనుకోండి, ఆ సంఘంలో ఒక బోధకుడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటారు ఏ సంఘంలోనైనా. ఆ బోధకుడు పెద్దగా మీరు భావించుకోవద్దు. లేకుంటే సంఘంలో సంఘ పెద్దలనే చాలా ఉన్నాయి. అసలు ఇవన్నీ బైబిల్ నియమం కాదండి. సరే, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పెద్దలు అన్నాడు. పెద్దలు అంటే ఎలా ఉంటారు? ఒక్క మాట చూడండి, ఇక్కడ 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి పేతురు 5:1, తోటి పెద్దను
క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని అన్నాడు. పెద్దలు అంటే అపోస్తులు పెద్దలు అనబడ్డారు. అపోస్తులందరూ కూడా క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు హతసాక్షులైపోయిన వారు, చంపబడిన వారు, కేవలము స్వార్థ నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము వారందరూ కూడా చంపబడి ఉన్నారు. అలాంటి విశ్వాస్యత కలిగిన వారు ప్రస్తుత కాలంలో ఎవరున్నారో మీకు తెలుసా? అసలు ఏదో చర్చి పెడితే వాళ్ళు పెద్దలు కారు సోదరులారా, వాళ్ళకై వాళ్ళు పెద్దలుగా చలామణి అయిపోతారు. కానీ క్రీస్తు సాక్ష్యము కలిగి క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్న వారే పెద్దలుగా భావించాలి. కనుక అట్టి వారికి మీరు లోబడి ఉండుడి అని చెప్తున్నాడు. అలాంటి సంఘము ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ సంఘానికి వెళ్ళండి. ఎందుకనగా ప్రభువు చెప్తున్నాడు, సంఘములు అంటే అవి దొంగల గుహలు అని చెప్పాడు. మనం గత వీడియోలో చెప్పాను మీకు, నేను అనేకులు ప్రభు యొక్క సేవలో చొరబడిపోయారు. నేను మీకు చక్కగా అపోస్తుల బోధన గురించి ప్రయాసపడాలని, వాటి కొరకు పోరాడాలి అని చెప్పి నేను మీకు చెప్పుదాం అనుకున్నాను. కానీ దొంగలు చొరబడ్డారు. వారు మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు యేసుక్రీస్తును విసర్జించుచున్న వారు ఎందరో బయలుదేరిపోయి ఉన్నారు. కనుక అలాంటి వాళ్ళకి వారి కడుపే వారి దేవుడని తెలియచేస్తున్నాడు. కనుక వారి ఇచ్చకపు మాటలతో, వ్యర్థమైన నిష్ప్రయోజనమైన మాటలతో మరి దేవుని పిల్లల యొక్క మనస్సులను పాడు చేయవారని అపోస్తులు చెప్పి ఉన్నారు. కనుక మనము ఇప్పుడున్న పాస్టర్లు ఎలాంటి వారో పరిశీలన చేసుకొని వారు క్రీస్తు బోధనే చెప్తున్నారా, క్రీస్తు శ్రమలలో సాక్షులుగా బ్రతుకుతున్నారా, ప్రతి అనుభవంలోనూ వాళ్ళు క్రీస్తునందే మనకు బోధిస్తున్నారా, మనల్ని పరిశుద్ధులుగా తయారు చేస్తున్నారా అని ఆలోచన చేసుకొని అప్పుడు వారిని మీరు అట్టి వారైతే పెద్దలుగా ఎంచుకోనండి. అట్టి పెద్దలకు మీరు లోబడి ఉండుడి అని చెప్తున్నాడు. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని, నిజంగా దీన మనస్సు అనే వస్త్రం ఈ లోకంలో ఏ మార్కెట్లోనైనా దొరుకుతుందా? ఈ లోకం మొత్తం తిరిగిన దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని, ఈ వస్త్రము ఈ సృష్టిలో, ఈ లోకములో ఎక్కడ దొరకదు సోదరులారా. అయితే దేవాతి దేవుని యొక్క ప్రియ కుమారుడైన క్రీస్తు ఆయనను వెంబడించు వారికి మాత్రమే ఈ వస్త్రము దొరుకుతుంది. ఈ వస్త్రానికి ఉన్న పేరు దీన మనస్సు అన్నాడు. దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఈ అలంకరణ ప్రతి విశ్వాసికి కూడా ఉండాలి అంటూ దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. ఎవరికైతే దీన మనస్సుందో అట్టి వారికి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. కృప అనే పదాలు ఇవన్నీ కూడా మీకు తోచిన భావాలతోటి ముందుకెళ్ళొద్దు దయచేసి. నీ కృప జీవము కంటే ఉత్తమము అన్నాడు. జీవము కంటే ఉత్తమమైంది ఏంటి? నిత్య జీవము. కనుక కృప అంటే నిత్య జీవం. నిత్య జీవపు మాటలు కలిగిన వాడు క్రీస్తు. క్రీస్తు ఆయనను వెంబడించు వారు మాత్రమే దీన మనస్సు అను వస్త్రము కలిగిన వారై ఉంటారు అని స్పష్టంగా తెలుసుకోనండి. ఇలాంటి కృపను తండ్రి దీనులకు మాత్రమే అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని కూడా అపోస్తులుడైన పేతురు చాలా తేటగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక పోయినట్లయితే మనం పూర్వకాలంలో భక్తుడైన యోబును గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, యోబు గ్రంథం 29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. భక్తుడైన యోబు నీతిని వస్త్రముగా ధరించాడట. ఈ వస్త్రం ఎక్కడన్నా మార్కెట్లో దొరుకుతుందా? నీతిని వస్త్రముగా ధరించానంటే నీతి అనేది వస్త్రము. ఈ వస్త్రం ఎక్కడన్నా ఈ లోకంలో ఎక్కడైనా ఏ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా దొరుకుతాయా? ఇవి దొరకవు సోదరులారా. నీతి, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని. నీతి అనగా క్రీస్తు. ఎందుకనగా సూర్యుడు యెహోవా, యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు అని చెప్తాడు భక్తుడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తును గురించి ఏం చెప్పాడో తెలుసా? ఆయన నీతి సూర్యుడు అని చెప్పాడు. కనుక నీతి సూర్యుడు క్రీస్తు. కనుక నీతిని నేను ధరించుకొని ఉన్నాను కనుక అది నన్ను ధరించెను.
అసలు ఇది ఎంత గొప్ప అనుభవం అండి. నీతిని ధరించుకొనుట అనగా నేను క్రీస్తునందు. యోబును ఒక సామాన్యమైన మనుషులతో పోల్చుట చాలా చాలా తప్పు చేస్తున్నారు సోదరులారా. ప్రవక్త అంత అసలు సులభంగా మాట్లాడడు. నిజమైన భక్తుడైతే భక్తులని అంత సులభంగా ఎవరికి పడితే వారికి అన్వయించరు. అయితే జ్ఞానము లేని వారే ఇలాంటి పనులు చేస్తారు. భక్తుడైన యోబు అసలు ఆయన గురించిన ప్రభువు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? అతను నీతిమంతుడు, యథార్థవంతుడుగా జీవించిన వ్యక్తి. దేవుడు తనలో ఉన్న సంగతులన్నిటినీ కూడా సృష్టిలో ప్రభువు చాలా చాలా ఉద్దేశములతో ఉన్నాడు. వాటిని వెల్లడి చేయటానికి కావలసిన మనిషి ఆయనకు దొరకలేదు తెలిసిన. అప్పుడు ప్రభు యోబు అను భక్తుడిని ఏర్పాటు చేసుకొని ఆ భక్తుని ద్వారా ఎన్నో పరలోక రాజ్య సంబంధమైన రహస్యాలు, సృష్టి మూలాలన్నింటినీ కూడా భక్తునితో ప్రభువు బయలుపరిచాడు సోదరులారా. భక్తునికి చెప్పాడు. అతని ద్వారా దేవుని యొక్క గుప్తమై ఉన్న జ్ఞాన ఐశ్వర్యాన్ని చాలా ఈ లోకములోనికి ప్రభువు అది బయలుపరచుటకు ఇష్టపడ్డాడు. యోబు దేవునికి ఎంత ఇష్టడై ఉన్నాడో ఒకసారి ఆలోచించేయండి. అయితే ఈ సందర్భంగా భక్తుడు అంటున్నాడు నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. నా ప్రవర్తన చాలా న్యాయముతో నేను ప్రవర్తించిన వాడను. ఏ దోషానికి, ఏ లోపానికి, ఏ చెడుతనానికి నాలో ఛాన్స్ లేదు. నేను ఎక్కడా కూడా అలాంటి అవకాశం దుష్టుడికి సాతానికి ఇవ్వలేదంటున్నాడు. అయితే నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాగాను ఉన్నది అని చెప్తాడు. అయితే భక్తుడైన యోబు నీతిని వస్త్రముగా ధరించుకునేవాడు. అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఈ సందర్భంలో ఆయన ద్వారా విశ్వాస సంబంధమైన నీతి అనగా క్రీస్తునందలి ఆయన విశ్వాస సంబంధమైన నీతి ఎక్కడుంటుంది అనుకుంటున్నారు? విశ్వాస సంబంధమైన నీతి ఎక్కడుంటుంది? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ధర్మశాస్త్రంలో ఉంది. అయితే విశ్వాస సంబంధమైన నీతి గురించి అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:9 చదువుకుందాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనాయి ఆయన యందు అగుపడు నిమిత్తము అన్నాడు. ఈ భాష పిహెచ్డీలు చేస్తే అర్థమవుదండి. లోకంలో బోలెడంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే అర్థమయ్యేది కాదు సోదరులారా. లేకపోయినట్లయితే ఎక్కడో ఆకాశంలోనికి వెళ్ళొచ్చాం, చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చామంటే ఈ భాష అర్థమయ్యేది కాదు. ఇది క్రీస్తు ఆత్మ ఉంటేనే ఈ మాటల యొక్క భావం మన మనస్సులకు అర్థమవుతుంది. చూడండి, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. ఒకప్పుడు అపోస్తుడైన పౌలు సౌలుగా ఉండి బెన్యామీను గోత్రములో పుట్టినవాడయ్యుండి ధర్మశాస్త్రమునకు కట్టుబడిన వాడయ్యుండి గమలీయేలు పాదముల యొద్ద అతను చాలా పేరు ప్రతిష్టగాంచిన ధర్మశాస్త్రోపదేశకుడు గనుక అతని పాదముల యొద్ద నేర్చుకొని ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడనై దేవుని యొక్క సన్నిధిలో అసలు ఏ లోపము లేకుండా బ్రతికిన వ్యక్తిత్వం సౌలుగా ఉన్నప్పుడే జీవించాడు. అయితే నేను ఎంతో నీతి కలిగిన వాడని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శించిన తర్వాత ఆయన సంపాదించుకున్న నీతిని చూడండి. ఇక్కడ ఏం చెప్పాడు? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని సమస్తమైన విషయాల్లో కూడా ప్రభువుతో కూడా సమాన అనుభవాన్ని పొందాలని ఆయనను వెంబడించుటయే కాదు, ఆయనను ధరించుకొని ఆయనను సంపాదించుకొని
ఆయన కొరకు సమస్తమును నష్టపరుచుకున్నవాడు అపోస్తుడైన పౌలు. కనుక యోబు ధరించుకున్న నీతి ఏదో నీతిగా వస్త్రాన్ని ధరించాననగానే మనం చదువుకొని వచ్చేస్తున్నాం. సామాన్యుడు కాదు యోబు. అతను నీతిని ధరించుకొనిన వ్యక్తి. అనగా ధర్మశాస్త్ర విషయంలో ఏ లోపం లేనివాడు, ఎక్కడ ఏ లోపము లేని యోబు అతనిని ఎంచుకున్నాడు దేవుడు. విశ్వాసం అంటే ఏంటో తెలియాలి. ధర్మశాస్త్రము సమస్తమైన విషయాల్లో నీకు లాభం కలుగు చేస్తుంది, మేలు కలుగు చేస్తుంది, ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ సమస్తము కూడా అన్నీ నీకు ఈ లోకములో అన్నీ కూడా నీకు కలిసి వస్తాయి. అది ధర్మశాస్త్రంలో ఉన్న నీతి. అయితే విశ్వాస సంబంధమైన నీతి ఎలా ఉంటుందో తెలుసా? నీవు ఎంత ఎక్కువ భక్తి చేస్తే, దేవుని ఎడల ఎంత నమ్మకముగా నీవు భక్తిని అనుసరిస్తే ఈ లోకములో నీకు అన్ని శ్రమలు కలుగుతాయి. శరీరమందు నీకు అన్ని కష్టాలు, నష్టాలు, బాధలే కలుగుతాయి. అంతేకాదు నీకు దేవుడు నమ్మకస్తుడు అయి ఉన్నందుకు నీకు ఇచ్చే ఆశీర్వాదం పరలోక రాజ్యము. పరలోకములో పౌరస్థితిని సంపాదించుకొని ప్రభువుతో కూడా యుగయుగములు మన ఆత్మ అనుభవిస్తుందే కానీ ఈ శరీరం అందు ఎలాంటి సుఖాలు, భోగాలు, గౌరవాలు, గొప్పలు, మర్యాదలు ఇవన్నీ ఏవి కూడా దొరకవు సోదరులారా. ఇది క్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి. కనుక ఇట్టి నీతిని కలిగిన యోబు ఆయన, అందుకనే దేవుడు అంత నమ్మకస్తుడు కనుక యోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ యోబు నా యొక్క మాటకు మాత్రమే కట్టుబడి జీవిస్తాడు అని ప్రభు అయిన తండ్రి యోబును చక్కగా ఆయన జ్ఞాపకం చేసుకున్న అతని ద్వారాగా చాలా సంగతులు మీకు అసలు యోబు గ్రంథంలో అతను ఎంత నిర్దోషిగా జీవించాడో మొత్తం అన్ని అధ్యాయాల్లో వ్రాస్తూ చివరికి 38వ అధ్యాయం నుండి యెహోవా యోబుతో ఎలాంటి సంభాషణ మాట్లాడాడో చివరి అధ్యాయం వరకు కూడా మీకు వ్రాయబడి ఉన్నాయి. ఓపిక ఉండి జ్ఞానం కావాలనుకుంటే, దేవుని శక్తిని పొందాలనుకుంటే, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటే అధ్యాయాలు బాగా చదవండి. అప్పుడు మీకు చాలా 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 సంగతులు వస్తాయి. మరి నేనైతే చాలా వీడియోస్ చేశాను వాటి గురించి. మీరు దయచేసి వాటిని కూడా చూడండి. నేను మళ్ళీ వాటి గురించి మీకు చెప్పనక్కర్లేదు. చాలా వీడియోస్ చేశాను సోదరులారా. అయితే చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు యోబు అంటున్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని కనుక అది మనము అలాంటి క్రీస్తు నందలి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఆ విశ్వాసమే మనలను నీతిమంతులుగా తయారు చేసుకొని మనలను నడిపించి సంరక్షించి కాపాడే చాలా బలమైన ఆయుధముగా మనకు ఉపయోగపడుతుంది సోదరులారా, మనకు సహాయపడుతుంది. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో జాగ్రత్తగా గమనించండి. అంతేకాకుండా పరిశుద్ధుడైన ప్రభువు ఆయన ఏ విధంగా దాసుని స్వరూపం ధరించుకున్నాడో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం చదువుకుందాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేసి మనకి చెప్తున్నాడు. ఆయన చేస్తూ మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు సోదరులారా. నోటి మాటలు కాదు. ఇక్కడ ఏం చెప్పాడు? మనుష్యుల పోలికగా పుట్టి, అసలు ఆయన ఎవరు? దేవుని యొక్క ప్రియ కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి తన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడు? దేవుని గొర్రెపిల్ల ఈయన, ఈ లోక పాప భారం అంతటినీ మోసుకొని వెళ్ళే సమర్థవంతమైన దేవుని యొక్క గొర్రెపిల్ల. ఈ లోక పాప భారాన్ని మోయగలిగిన వాడు ఎవడున్నాడండి ఈ లోకంలో? దేవతలు అనబడేవి, దేవుళ్ళు అనబడేవి ఎన్నో ఉన్నాయి, కానీ లోక పాప భారాన్ని మోసుకొని వెళ్ళే గొర్రెపిల్ల ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. ఈయనే దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు.
అలాంటి దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. అసలు మన ప్రభు యొక్క స్వరూపం ఏంటి? మన ప్రభు యొక్క స్వరూపం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆయన దేవుని యొక్క స్వరూపము. మరి యొక్క అనుభవంలో చెప్తాడు అపోస్తులైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమని చెప్పాడంటే, ఆయన దేవుని ప్రతిబింబము అని చెప్పాడు. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రికలో ఏమని చెప్తాడంటే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసింది అని చెప్పాడు. దేవుని స్వరూపి. కొలసీలకు వ్రాసిన పత్రికలో కూడా అపోస్తులైన పౌలు క్రీస్తు యొక్క స్వరూపాన్ని ఆయన ఏమని చెప్పాడు చూడండి. ఆయన 1వ అధ్యాయం, కొలసీ 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయి ఉన్నాడు అన్నాడు. అదృశ్య దేవుని యొక్క స్వరూపి, ఆయన ఆది సంభూతుడు, ఆయన దేవుని స్వరూపి అయి ఉన్నాడు. అంతేకాదు, ఆ పరలోక వైభవము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించుకొని ఉన్నాడు. సోదరులారా, మనుష్యుల పోలికగా పుట్టేశాడండి. ఈ మనుష్యుల పోలికగా పుట్టాడు. మనుషుల పోలికలంటే మామూలుగా మనకు తోచినట్లుగా ఏదో ఒక పోలికలో భావించుకుంటున్నారేమో. ఎన్ని లేఖనములను, ఎన్ని సంవత్సరములు దేవుని యొక్క పాద సన్నిధిలో నేను నేర్చుకొని చెప్తున్నాను సోదరులారా. ఏ పుస్తకంలో కూడా నేను ఎక్కడ ఏ మనుషుల దగ్గర నేర్చుకున్నది కాదు. దేవుని యొక్క చిత్తానుసారముగా రోమీయులకు రాసిన పత్రికలో మరి ఒక అనుభవాన్ని చెప్తున్నాడు. మనుష్యుల పోలిక అనేదానికి 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమపత్రిక 8:4. దేవుడట తన సొంత కుమారుని, ఆయన ప్రియ కుమారుని పాప శరీరాకారముతో పంపాడు. పంపి ఉన్నాడు. కనుక మనుష్యుల పోలిక అనగానే మీరు ఏదో పోలికలో మనుషుడు అనుకుంటున్నారేమో. ఆ దేవాతి దేవుడు దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు, ఆది సంభూతుడైన వాడు, దేవుని ప్రతిబింబమైన వాడు, తండ్రికి ప్రియకుమారుడైన మన ప్రభువైన క్రీస్తు అదృశ్య దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు. ఆయన పాప శరీరాకారముతో ఎంత తగ్గించుకున్నాడు సోదరులారా. చూడండి, పాప శరీరాకారముతో వచ్చాడు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇంత గొప్ప ప్రభువుని అంగీకరించిన మనము అసలు ఎక్కడ తిరుగుతున్నారండి? మాకు అప్పులు ఉన్నాయి, అప్పులు పోయేటట్టు ప్రార్థన చేయండి అంట. అసలు ఏమి ప్రార్థనలు సోదరులారా! ఎలాంటి గొప్ప దేవుని అంగీకరించిన మనము ఇంతకన్నా ప్రేమ కలిగిన తండ్రి సృష్టిలోనే ఎవరు లేరు కదా. ఇంత ప్రేమ కలిగిన దేవుని దగ్గరికి వచ్చిన మనము ఘనుడైన ప్రభువుని ఇంత చెత్త మాటలతోటి అందుకోసం ఆయన్ను నమ్ముకున్నాం. మాకు చాలా అప్పులు అయిపోయామండి, ప్రభువుని నమ్ముకున్నాం, మా అప్పులు ఆయనే తీర్చాలి. ఏంటిదండి భాష? ఇలాంటిది నేర్పించిన వాడు ఎవడు? ఇలాంటి దొంగ సమాచారాన్ని మీకు చెప్పి దొంగ ప్రార్థనలు చేసేవాడు దొంగ కాక దేవుని పనివాడు అవుతాడా సోదరులారా? కనుక చూడండి, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనము ఆయన దగ్గరకు వచ్చిన ఘోర పాపులం. మన పుట్టికే పాపం, మన స్వభావం పాపం, మన శరీరంలో అణువు పాపంతో నింపబడిన దౌర్భాగ్యులమైన మనం ఆయనను, ప్రభువా నువ్వు క్షమించడానికి కావలసిన అర్హత, నీవు ప్రేమించడానికి కావలసిన అర్హత నాలో ఒక్కటైనా లేదయ్యా. దేనికి పనికిరాని ఒక అధమురాలిని, ఎందుకు పెంట కుప్పల మీద తిరుగుతున్న దౌర్భాగ్యులం మాకు తండ్రి, మమ్ములను రక్షించుమని అడుగువాడు,
మా ఆత్మలకు జీవమునివ్వని అడిగినవాడు, మాకు పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నటకు మాకు నీవు చూపిన మాదిరిలో మేము ఖచ్చితంగా బ్రతుకుతామయ్యా అని మాకు శక్తినిమ్మని, పరిశుద్ధాత్మనిమ్మని వేడుకున్నవారు. అసలు ఇలాంటి వారు ఎక్కడున్నారండి? ఎంతసేపు ప్రార్థన చేసుకుంటే ఇంక ప్రార్థన అంటే ఇంక మన కోరికలు, మనకి ఈ లోకమే కానీ సోదరులారా, పరలోకం వైపు మనస్సు పెట్టేవాళ్ళు ఎక్కడున్నారు? సిలువలో ఉన్న దొంగ కూడా సిలువలోనే భయంకరమైన శ్రమని అనుభవిస్తూ ప్రభువుని నన్ను రక్షించమని ఒక దొంగ అడుగుతున్నాడు. మరి ఒక కుడివైపున ఉన్నవాడు, మనకైతే ఈ శిక్ష న్యాయమే, ఇతను ఏ పాపం కూడా చేయలేదు, ఆయన అనవసరంగా ఇంత శిక్ష అనుభవిస్తున్నాడు అని, యేసు నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని వేడుకుంటూ ఉన్నాడు. అందు నిమిత్తము ప్రభు అతన్ని అంగీకరించాడు సోదరులారా. అనగా అతను కోరుకున్నది శరీరానికి క్షేమం కోరుకోలా, లేకుంటే సిలువలో నుంచి దింపమని అడగటల్లా, లేకుంటే ఈ బాధ తగ్గించమని అడగలేదు. ఆ సిలువలో ఉండి అతను నేను చేసిన వాటికి నాకు ఇది న్యాయమే, కానీ ఆయన నిరపరాధిగా ఉండి ఇంత బాధను అనుభవిస్తూ ఉన్నాడని, అయ్యా నేను ఇంకా ఎలాగూ ఈ సిలువలో చనిపోతాను, నీకు రాజ్యం ఉన్నది అని నమ్మాడు. విశ్వాసముతో అడుగుతున్నాడు సోదరులారా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడండి. అది ధర్మమైంది కనుక సిలువలో దొంగను ప్రభువు క్షమించి, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పాడు సోదరులారా. అతను అడిగిన పద్ధతి చాలా క్రమమైన పద్ధతి. ప్రభువు యొక్క ఉద్దేశపూర్వకముగా, తండ్రి చిత్తానుసారముగా క్రమమైన పద్ధతిలో, యేసు నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అడుగుట అది న్యాయమునకు అనుకూలమైనది కనుక ప్రభువు కూడా న్యాయాధిపతి అంగీకరించాడు. అంతేగాని సిలువలో దొంగను రక్షించావు, నన్ను కూడా రక్షించు, చెత్త మాటలకు అలవాటు పడిపోయిందండి ఈ లోకములో దేవుని యొక్క ప్రజలని చెప్పుకుంటున్న ప్రజానీకం అంతా కూడా. అయితే భక్తుడైన పౌలు చెప్తున్నాడు, మన ప్రభు యొక్క స్వరూపాన్ని చూడండి, ఆయన మన కొరకు ఎంత తగ్గించుకొని వచ్చాడో చూడండి. ఆయన పాపులమైన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఓ పాపులారా, శరీరం కొరకు, శరీరేచ్ఛల కొరకు, శరీర దురాశల కొరకు కాదు, ఆత్మస్వరూపుడైన మన ప్రభువుని, అదృశ్య దేవుని యొక్క స్వరూపం కలిగిన మన ప్రభువుని మీ ఆత్మల కొరకు అడగండి. మీ ఆత్మల కొరకు అవి శుద్ధి చేయబడుటకు, మీ శరీర కోరికలు చంపుకొనుటకు, శరీరేచ్ఛల్ని సిలువ వేసుకొనుటకు ప్రభువుని వేడుకొనండి. అది అంగీకరిస్తాడు దేవుడు అని చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్న ఈ యొక్క అనుభవాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన కొరకు దాసుని స్వరూపము ధరించిన ఈ యొక్క అనుభవంలో ఆయన దాసుని స్వరూపం ధరించాడు కనుక లోకంలో ప్రజలందరికీ చులకనైంది. పాప శరీర ఆకారంలోనికి మనుష్యుల పోలికలో పుట్టాడు కనుక లోకంలో మెదడు పని చేయని వాళ్ళందరూ కూడా ఆయనకు రకరకాల పేర్లు పెడుతున్నారు. కానీ సోదరులారా, సత్యాన్ని గ్రహించండి. వినుచున్న మీతో మాట్లాడుచున్న ప్రభువు ఈ సంగతులు మీకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మరి యొక్క అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనం నుంచి ఒకసారి మనం జాగ్రత్తగా ఈ లేఖనాలు పరిశీలనగా చదువుదాం. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. ఒకప్పుడు మన స్థితి, విశ్వాసం ఇంకా వెల్లడి కాలేదు, అనగా క్రీస్తుని ఇంకా మనం చేర్చుకోలేదు. ఈనాటికి ఎందరో క్రీస్తుని ఎరుగని వారు ఉన్నారు, క్రీస్తు బోధ ఎరుగని వారు ఉన్నారు. వారందరికీ విశ్వాసులు అని పేరు పెట్టలా. క్రీస్తుని ఎరుగని వారందరూ కూడా అవిశ్వాసులే. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు బోధ విని విశ్వసించిన వారు మాత్రమే విశ్వాసులు సోదరులారా. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా
చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. మనకేమో విశ్వాసం అనగా క్రీస్తు బోధ తెలియలేదు. ఒకానొకప్పుడు తెలుసుకోవాలి, తెలుసుకోబోతూ ఉన్నాం. ఈలోగా మనము ధర్మశాస్త్రానికి లోబడి చెరలో ఉంచబడినట్టు బందీలుగా బ్రతుకుతున్నాం. అనగా క్రీస్తు బోధ లేని చోట్లు బందీ గృహములే. క్రీస్తు బోధ బోధించని బోధకులందరూ క్రీస్తు విరోధులే. క్రీస్తు బోధ మాత్రమే పరిశుద్ధులకు ఒక్కసారే ఇచ్చిన బోధ, ఆ బోధను బోధించు వారిని మాత్రమే చేర్చుకునండి అని చెప్పాడు. క్రీస్తు బోధ పరలోక సంబంధమైంది కనుక ఆ బోధను మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు విశ్వాసము వెల్లడి అయినట్లు లెక్క. చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడంటే, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడాయను. ధర్మశాస్త్రము కేవలము ఎలిమెంటరీ స్కూలు, ఆ నాలెడ్జ్ మాత్రమే ఇస్తుంది. కానీ విశ్వాసము మనలను ధైర్యమును, శక్తిని, మరి దేవుని యొక్క నూతనమైన బలమును పొందువారిగా, పగటివారిగా, ఆత్మ సంబంధులుగా, పరలోక సంబంధులుగా తయారు చేస్తుంది. క్రీస్తు బోధ వలన మనకెంత మేలుందో గమనించండి. అయితే ధర్మశాస్త్రము కేవలము బాలశిక్షకుడుగా ఉంది. విశ్వాసము వెల్లడి అయ్యిందనుకో అప్పుడు ఇక బాలశిక్షకుని క్రింద ఉండము అన్నాడు. అనగా క్రీస్తు బోధ గనక మీకు తెలిసినట్లయితే ఇక మీరు బాలశిక్షకుని క్రింద ఉండరు. అనగా మీరు మరలా పాపం చేయొద్దు, 10 ఆజ్ఞలను అనుసరించండి, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఇంక ఈ మాటలు మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనగా క్రీస్తు దగ్గరకు వచ్చిన వారందరూ క్రీస్తును నేర్చుకోవాలి, కానీ క్రీస్తును కలిగి జీవించాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సును కలిగి ఉండాలి. ఆయన వలె తగ్గింపు జీవితం ఉండాలి. ఆయన వలె ప్రేమను ధరించుకోవాలి. ఆయన వలె సహనాన్ని, ఓర్పును కలిగి జీవించే విధానములోనికి వస్తారు. అయితే ధర్మశాస్త్ర సంబంధులు కేవలము లోకం చుట్టూ, పాపం చుట్టూ, లోకాసుల చుట్టూ అలాగ తిరుగుతూ ఉన్నారు. కేవలము అది భక్తి కాదు అంటలేదు, కానీ అది బాలశిక్ష కూడా. ఎలిమెంట్ స్కూల్ చదివి అక్కడే ఆగిపోవట్లేదు కదా. ఈ లోకములో జ్ఞానవంతులు చాలా చదువులు చదువుకుంటూ ఉన్నారు సోదరులారా. చివరికి ఆ చదువు అంతా శూన్యమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. అయితే ప్రభువు యొక్క జ్ఞానం ఏం చెప్తుందంటే, మీరు బాలశిక్షకుని క్రింద ఉండరు. విశ్వాసము వెల్లడి అయితే, అనగా క్రీస్తు బోధనందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే, క్రీస్తు విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించే ఆ యొక్క యేసు వైపు చూపిస్తే, చూడండి, యేసు వైపు చూచే ప్రతివారు కూడా క్రీస్తును పోలి జీవించే అనుభవంలోనికి వెళ్ళాలి అని చెప్తూ ఈ విధముగా ప్రభు మనకి ఆయన అంటూ ఉన్నాడు, మీరు క్రీస్తును ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలి చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు. మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. 27వ వచనములో క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ. ఒకప్పుడు మనము నీటిలో బాప్తిస్మం పొందాం. ఒకప్పుడు యోహాను నీటి ద్వారా బాప్తిస్మం ఇవ్వడం ప్రారంభించాడు. ఆ బాప్తిస్మం పొందిన వారందరూ కూడా నీటి బాప్తిస్మము మాత్రమే పొంది, అనగా యోహాను బాప్తిస్మము మాత్రమే పొందినవారు అని వారు పిలువబడ్డారు. అయితే యోహాను బాప్తిస్మం వద్దా కావాలి. మొదటిగా యోహాను బాప్తిస్మం పొంది, అనగా నీటి మూలముగా బాప్తిస్మం పొంది, ఆ తరువాత మనము క్రీస్తులోనికి బాప్తిస్మము పొందాలి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఈ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుట అనే అనుభవంలో ఎంతమంది ఉన్నారు సోదరులారా? ఎంతమంది క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది ఉన్నారు? కనుక అట్టివారు మాత్రమే క్రీస్తును ధరించుకొనగలరు. గమనించాలి. క్రీస్తును ధరించుకొనుట అనేది ఇదేంటి వస్త్రములా ధరించుకోవటం, లేకపోతే ఇంకేదన్నా అని మీరు పొరబడద్దు. దయచేసి లేఖనము చూడండి. అనగా క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తుకు అనుబంధమైన సత్యమైన బోధయందు లక్ష్యం ఉంచాలి. క్రీస్తును ధరించుకొనుట అనగా పరలోక సంబంధమైన నిరీక్షణ మాత్రమే క్రీస్తు వారు కలిగి ఉండాలి.
ఈ లోక సంబంధమైన వ్యర్థమని విశ్వాసముతో శరీరమందు శ్రమను అనుభవించుట అనే ఆయుధమును కలిగిన వారై ఉండాలి. ఇవన్నీ కూడా క్రీస్తును ధరించుకున్న వారు మాత్రమే కలిగి ఉంటారు. ఈ సత్యాన్ని నేడు మీకు వినిపిస్తూ తండ్రి ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఒక దినాన ఇది కూడా నీ మూసివేయబడే దినాలు వస్తూ ఉన్నాయి సోదరులారా. కనుక బహు జాగరూకులై ఉండి మీరు చక్కగా యేసునకు క్రీస్తునకు ఉన్న విశ్వాసములో తేడాని కూడా తెలుసుకోవటానికి ఎన్నిసార్లు మీకు విసుగు పుట్టించినట్టుగా చెప్తున్నాను. అయినా మీ హృదయంలోనికి వెళ్ళకపోవుట మరి అది ఎంత మీకు నష్టం కలుగు చేస్తుందో కూడా చూసుకోనండి. ఎందుకనగా నేను పరిశుద్ధ లేఖనాలలో ప్రతి మాటకు ఆధారం చూపిస్తున్నాను. నిజంగా యూట్యూబ్లో ఎన్నో రకాలుగా శరీరం ఆరోగ్యాలు, శరీర సౌఖ్యాలు, శరీరం సంబంధమైన పాప వాంఛలు, పాపపు కోరికలు, అందంగా అలంకరించుకునే విధానాలు, శరీర ఆరోగ్యాలు, శరీర సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవడానికి అంత ఆత్మకు నష్టపెట్టే సంగతులతో యూట్యూబ్ అంత కళకళలాడిపోతూ ఉంటుంది. అన్ని పాపములతోటి పాపపు ప్రేరేపణలతోటి మాత్రమే నిండిపోయిన సమాచారంతో నిండి ఉన్నది యూట్యూబ్ అంతా. కానీ ఈ యూట్యూబ్ ద్వారాగానే ప్రభువైన తండ్రి తాను ప్రేమించిన వారికి ఎక్కడున్న ఏ మూలనున్నప్పటికీ ఆయన ప్రేమించిన వారిని క్రీస్తు బోధతో ఆకర్షించుకొనుటకు ఈ సత్యాన్ని కూడా యూట్యూబ్లో నుండే మీకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏది మరణకరమైనదో, ఏది హానికరమైనదో, ఏది మోసకరమైనదో దానిలో నుండి ప్రభువైన తండ్రి మేలుకరమైన, క్షేమకరమైన, పరలోకానికి సంబంధించిన క్రీస్తు వాక్యమును కూడా మీకు వెల్లడి చేస్తున్నాడు విశ్వసించిన వారికి. కనుక దేవునికి స్తోత్రం. అయితే ప్రభు అంటున్నాడు కదా, మీరు క్రీస్తు యేసులోనికి అని చెప్పాడా? ఇక్కడ ఆ మాట రాసి పెట్టాడు, ఒకసారి మీరు చూడండి. క్రీస్తులోనికి అన్నాడా, క్రీస్తు యేసులోనికి అని చెప్పాడా? గత వీడియోలో మనం ఒక మాట చదువుకున్నాం. గత వీడియోలో యేసు క్రీస్తును ధరించుకొనుడి అని మనం చదువుకున్నాం సోదరుల. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 14వ వచనం, మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకోకండి అని చెప్పాడు. యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై అసలు ఆలోచన చేయొద్దు అని చెప్పాడు. కానీ ఇక్కడేం చెప్పాడు చూడండి, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు. అంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా శక్తిని విశ్వాసికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అప్పటికన్నా అనగా రోమీయులకు వ్రాసిన పత్రికలో ఉన్న విశ్వాసుల కన్నా గలతీలకు వ్రాసిన పత్రికలో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, అక్కడ యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకు శరీరం గురించి ఆలోచన చేసుకోవద్దు అని చెప్పాడు. ఇంకా అది బలహీనమైన సంగతే. కానీ ఇక్కడైతే ఏం చెప్పాడు తెలుసా, గలతీలకు వ్రాస్తూ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్పాడు. కనుక చాలా బలమైన అనుభవంలోనికి మీరు రావడానికి ప్రభువైన తండ్రి ఇలాంటి క్రీస్తు శరీరము అను ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్న అనుభవం దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే విశ్వాసులలో చాలా రకాలు ఉన్నారు. దేవుని నమ్ముకున్నంత మాత్రాన అందరూ విశ్వాసులు కాదు, అందరూ పరలోకానికి వెళ్ళరు. అయితే ప్రభువే ఏమని చెప్పాడు మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగును అని చెప్పాడు. ఎన్నాళ్ళు పాలు త్రాగువారిగా మనం బ్రతుకుదాం, ఎన్నాళ్ళు లోకం చుట్టూ తిరుగుదాం, బలమైన ఆహారాన్ని తిని సాధకము చేయబడిన మేలు కీడు విషయములో సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారమై ఉండి బలమైన ఆహారాన్ని తిని బలవంతులుగా బ్రతికి ప్రభు సాక్షులుగా బ్రతకవలసిన క్రైస్తవ జనాంగము ఈనాడు ఇంకా పాలు త్రాగువారిగానే బ్రతుకుతూ
అనేకులు, మరి ఇంకా చాలామంది అయితే శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకే దేవుని సన్నిధిని ఆశ్రయించుచున్నాం మరెందరో ఉన్నారు. కనుక వీళ్ళందరి యొక్క బ్రతుకులకు ప్రభు అయిన క్రీస్తును ధరించుకునే సంగతులను తండ్రి తెలియచేస్తూ ఉన్నాడు సోదరులారా. అంత మాత్రమే కాకుండా చూడండి, భక్తుడైన పౌలు ఆయన ఏమి ధరించాడో తెలుసా? భక్తుడైన పౌలు ఏమి ధరించి ఉన్నాడో ఒకసారి లేఖనాల్లో చూద్దాం. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. 6వ అధ్యాయం 17వ వచనం, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు అనగా, ఇక ఆయన తన యొక్క అవసాన కాలమందు, తన యాత్ర ముగింపు కాలమందు చెప్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎన్నో శ్రమలు చెప్తాడు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో చెప్తా పెద్ద చాలా లిస్టు చెప్పాడు. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు ప్రభువు నిమిత్తం. సంఘములను బలపరచుటకు, విశ్వాసులను స్థిరపరచుటకు, విశ్వాసులకు ధైర్యము కలిగించుటకు, విశ్వాసులు ఏ విషయంలో బెదిరిపోకుండా వారి యొక్క క్రైస్తవ జీవితంలో క్రీస్తు ఎదుట వారిని నిలువబెట్టుటకు ఎన్నో శ్రమలు అనుభవించిన పౌలు చివరిగా ఆయన చెప్తున్నాడు, నేను యేసు యొక్క ముద్రలు ధరించి ఉన్నాను, నన్ను ఇంక నుంచి ఎవరు కూడా శ్రమ పెట్టకండి అని చెప్తున్నాడు. అంటే శ్రమలకు భయపడుతున్నాడా? తన యొక్క దినాలు ముగింపుకు వచ్చేసాడు సోదరులారా. చివరి కాలంలో చెప్తున్నాడు, నన్ను నీకెవరు శ్రమ పెట్టవద్దు, నాకు ఆల్రెడీ ముద్రలు వచ్చేసాయి, యేసు యొక్క ముద్రలు నాలో నా శరీరములో ధరించి ఉన్నాను అని చెప్పాడు. ఇక శ్రమలు, ప్రభువు కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది తీసివేయమని ముమ్మారు దేవుని వేడుకున్నాడట. పౌలు గారి ప్రార్థన కూడా ఆలకించలేదా దేవుడు? జాగ్రత్త క్రైస్తవ జనాంగమా, జాగ్రత్త. అపోస్తులైన పౌలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించలేదా? ఆయన ముమ్మారు దేవుణ్ణి వేడుకున్న ప్రభు అన్నాడట, దాన్ని అలా ఉండని, నా కృప నీకు చాలు, నువ్వు చాలా శ్రమలు అనుభవించావు, ఇక నా కృప నీకు చాలును. అందుకనే తిమోతికి వ్రాస్తూ అంటాడు, నా నిమిత్తము నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, అది నాకు మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరి కొరకు కూడా ఉంచబడిందండి. ఎవరండి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు? అపోస్తులుడైన పౌలు వలె విశ్వసించిన వారు ఎవరున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నేను చేయాల్సిన పోరాటం అంతా కంప్లీట్గా చేశాను, నా పరుగు తుదముట్టించానని చెప్పాడు. అయిపోయింది. నేను నా ప్రభువు నాకు ఏది నియమించాడో, ఏది విధించాడో కంప్లీట్గా నేను ఆ పనిని పూర్తి చేశాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని చెప్పిన విశ్వాస పక్షమందు బహుగా పోరాడిన యోధుడు సోదరులారా, వీరుడు, అంతేకాదు అపోస్తలుడు సోదరులారా. అయితే ఆయన చెప్తున్నాడు, యేసు ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, కనుక ఇంకా పూర్తిగా ఎంత శ్రమను అనుభవించాలో అంత నేను అనుభవించాను, కనుక నన్ను ఇంకెవరో శ్రమ పెట్టకండి అని చెప్పాడు. అయితే ప్రభువు నీకు ఆ ముళ్ళు ఉండనివ్వమంటున్నాడు, తీసివేయలేదు. మరి భక్తుడు వేడుకున్నప్పుడు ఆయన వేడుకుంటా దేవుడు ఎందుకు చేయలేదు? ఎందుకు ఆయన మొర ఆలకించలేదు? నా కొరకు ఎన్ని పాట్లు పడాలో అన్నీ పడ్డావు, ఇంకా చాలు అని చెప్పేశాడట. అందునిమిత్తమే ఆ ముళ్ళు తీసేయలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. క్రీస్తు ఆయన ఏమని వేడుకున్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తీసివేయము, తొలగిపోనేమో అంటున్నాడు. ప్రభు ప్రార్థన వినలేదా తండ్రి? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన తీసివేయమని కూడా కాదు, ఇలాంటి కష్టకాలంలో ఆపద్దినమందు మీరు తండ్రిని వేడుకుంటే మీకు సహాయము
రాదు. ఇది కూడా నేను మీకు చూపించే మాదిరి అని ప్రభువు చెప్పాడు. సోదరులారా, ఎంత విలువైన సంగతులతో ఉన్న పరిశుద్ధ లేఖనాలను నిజానికి చెత్తలాగా తయారు చేసేస్తున్నారు ఈ పాస్టర్లు ప్రజల్ని. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం అని దేవుడు అంటుంటే, ధాన్యము అనగా ఆత్మ సంబంధులు, చెత్త అనగా శరీర సంబంధులు. ప్రజల్ని శరీర సంబంధులుగా తయారు చేసి, శరీర ఆశల కొరకు ప్రార్థనలు చేసి, శరీర దురాశల కొరకు వాళ్లే బోధించి, దేవుడు మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, మీకు అలా చేస్తాడు, ఇలా చేస్తాడని ఇలాంటి మోసకరమైనవి అని చెప్పుకొని వీళ్ళు భక్తుల్లాగా చలామణి అయిపోతున్నాయి ఈ కడవరి దినాల్లో. అసలు ఈ యొక్క బోధను గ్రహించుటకు, బోధను విశ్వసించుటకు, ఈ బోధను అనుసరించుటకు ఎంత శక్తి కావాలండి క్రైస్తవులకి, ఎంత లేఖనములలో అనుభవం కావాలి సోదరులారా. ఏదో చర్చికి వెళ్తున్నాం, ఏదో వాక్యం చదువుకుంటున్నాం, మీ తృప్తికి భక్తి చేస్తున్నారా? మీ సంతోషానికి భక్తి చేస్తున్నారా? లేకుంటే పరలోకపు తండ్రిని సంతోషపెట్టినట్లుగా ఆయన చేత మెప్పు పొందే భక్తిని చేస్తున్నారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ పాస్టర్లను సంతోషపెడుతూ ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవులు వాళ్ళ పాస్టర్లని గొప్ప చేసుకుంటూ, సంతోషపెట్టుకుంటూ, పొగుడుకుంటూ, ఇక దేవుడి కన్నా ఏళ్ళకే అధికమైన ప్రాధాన్యతనిస్తున్న దౌర్భాగ్యపు స్థితి ఈనాడు క్రైస్తవ్యంలో నిండిపోతుంది. కనుక ఈ దుస్థితి నుండి బయటికి రండి, ప్రభువును వేడుకొనండి, క్రీస్తును చూడండి, అపోస్తులను చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద సజీవమైన రాళ్లుగా కట్టుకునే చక్కని క్రైస్తవ కుటుంబాన్ని అనగా సంఘమును స్థాపించవలసిన ఆ యొక్క బాధ్యతలో ప్రతివారు తమ తమ పనిని చేయవలసిన విధానాన్ని విడిచిపెట్టి లోకంలో మోసగండ్రగ పని వారు బయలుదేరిపోయిన పరిస్థితులే మనం చూస్తున్నాం. అయితే అతి శ్రేష్టమైన తల్లి ఆమె చేసే పని ఏంటో మీకు తెలుసా? సంఘము ఏం చేస్తుందో తెలిసిన చూడండి, అది కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. పరలోకమందు ఈ సూచన అపోస్తులుడైన యోహాను చూస్తూ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. పరలోకమందు ఒక సూచన చూచితిని. ఆమె ఎలా ఉంది? సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీని చూచాడు. సూర్యుని ధరించుకున్నదా? నీతి సూర్యుని ధరించుకున్నదా? జాగ్రత్తగా చూడండి. సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ అనగా సూర్యుడు అనగా తండ్రి అని నేను ముందే చెప్పాను మీకు. యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు అనగా సూర్యుని అనగా యెహోవాను ధరించుకొనిన ఈ స్త్రీ, ఈమె పాదముల క్రింద చంద్రుడున్నాడట, తల మీద కిరీటం ఉందట, కిరీటమునకు 12 నక్షత్రములు ఉన్నాయట. 12 నక్షత్రముల కిరీటం ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. ప్రసవ వేదన పడుతుంటే, ఆ నొప్పులు వస్తుంటే కేకలు వేస్తుంది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కూడా చూశాడు భక్తుడు. పరలోకమందు అతను చూచిన, అపోస్తులుడైన యోహాను చూచిన ఒక సూచన ఏంటంటే, సూర్యుని ధరించుకొనిన స్త్రీ, ఆమె గర్భవతి, ఆమె గర్భములో మగ శిశువు ఉన్నాడు, ఆమె పాదముల క్రింద చంద్రుడున్నాడు, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రములు ఉన్నాయి. ఆ కిరీటములో 12 నక్షత్రములతో చక్కని కిరీటాన్ని ధరించి ఉన్నది. అయితే ఆ స్త్రీ ప్రసవేదన పడుతోంది, నొప్పులు వస్తూ ఉన్నాయి, కేకలేస్తూ ఉంది, కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పం, మహాఘట సర్పం అట. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను.
దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. అనగా సంఘము అనాదిగా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో ప్రారంభమై ఈ సంఘము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వలె విశ్వసించిన వారందరినీ కూడా ప్రసవ వేదనతో కంటూ నొప్పులకు కేకలు వేయుచున్న మహాసంఘము సోదరులారా. ఆ సంఘమును ఒక స్త్రీ అని చూపిస్తూ ఆమె పాదముల క్రింద చంద్రుడు, ఆమె సూర్యుని ధరించుకొని ఉన్నది. ఈ యొక్క సంఘము విశ్వాసులైన పరిశుద్ధుల యొక్క పరివారమును కనే స్త్రీ. ఆమె మహాసంఘము. ఆ మహాసంఘమును గురించి ప్రవక్తలు చెప్పారు, భక్తులందరూ చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారు. ప్రభు అయిన క్రీస్తు కడవరి దినములలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆ స్త్రీ యొక్క సంతానమే. ఆ స్త్రీ ప్రసవవేదన పడుతోంది, ఆమె నొప్పులకు కేకలు వేస్తూనే ఉంది. సోదరులారు, ఇప్పుడైనా పరలోక సువార్తను విశ్వసించాలంటే నొప్పులు ప్రసవ వేదనతోనే పిల్లలను కనే పద్ధతే ఉంది. కానీ పరిశుద్ధ లేఖనాల్లో అందరినీ మందలాగా వచ్చేసారు, నా దగ్గరికి చాలామందిని పోగేసుకున్నాను, నీటిలో బాప్తిస్మం ఇచ్చి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే బంధించి పడేసాను అనుకునే సంఘాలు కావండి ఇవి. ఆమె పరలోకపు యెరూషలేము పిల్లలను కనే స్త్రీ. ఇదంతా కూడా ఒక్కదానిలో ఒకటి చక్కగా అమరికలో చక్కని పోలికలతో పరలోకపు నమూనాలతో పరిశుద్ధుల పరివారముతో సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధ సంఘముగా ఆయన భక్తులతో నింపబడిన ఈమె కనిన పిల్లలు సంఘము. ఆ సంఘములో చేర్చబడుట. ఈ లోకంలో ప్రతి సంఘము కూడా ఏదో ఒక పేరు పెట్టుకుంటుంది. కానీ పరలోకమందు సూచనగా అపోస్తలుడైన యోహాను చూచిన ఈమె ఆది నుండి పరిశుద్ధులందరినీ కూడా సమకూర్చుకొనిన, పరిశుద్ధులందరికీ కూడాను నొప్పులు పడి ప్రసవ వేదనతో కనిన మహాతల్లి ఆమె. ఆ సంఘము, ఈ యొక్క సంఘము మగ శిశువును కంటుంది. ఆ మగ శిశువు ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా ఆమె సంతతిలో చేర్చబడినట్లే. ఎందుకంటే ఈమె చరిత్ర ఇంతటితో ఆగిపోలేదు. నిజముగా ప్రభు పుట్టిన తర్వాత అక్కడితోటి ఆగిపోయినట్లయితే దానికి వేరే పేరు పెట్టుకోవచ్చు. కానీ ఆ స్త్రీని ఎక్కడ నిలవకుండా చూడండి 12వ అధ్యాయంలోని 13వ వచనం, ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించాను. సంఘమునకు ఎప్పుడూ లోకంలో హింసే కలుగుతుంది. ఈ లోకమందు సంఘమునకు స్త్రీకి హింసే కలుగుతుంది. ఆ స్త్రీ మగ శిశువును కని ఉన్నది. అంతేకాదు, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అంతటా చూడండి, ఆ సర్పముఖము చూడకుండా ఆమె ఒక్క కాలములో అర్ధకాలము పోషింపబడును. కావున స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ ఘటసర్పం అట తన నోట నుండి నీళ్లు నది ప్రవాహం వలె వదులుతూ ఉంది. అయితే ఆ ప్రవాహానికి ఆ స్త్రీ కొట్టుకొని పోలేదు సోదరులారా. ఆమె నిలిచి ఉన్నది. ఎప్పటి వరకు నిలిచి ఉంటుంది? యుగ సమాప్తి వరకు నిలిచి ఉంటుంది. నొప్పులు పడుతూనే ఉంటుంది, ప్రసవవేదన పడుతూనే ఉంటుంది, కేకలు వేస్తూనే ఉంటుంది, బిడ్డలను కంటూనే ఉంటుంది. అంతేకాదు, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ గడసర్పం తన నోట నుండి వెళ్ళగ్రక్కు ఆ ప్రవాహాన్ని మృంగివేసింది. కాబట్టి ఈ స్త్రీ యుగ సమాప్తి వరకు ఉండే స్త్రీ. ఆమె మహాసంఘమై ఉన్నది. ఆ మహాసంఘమును గూర్చిన ప్రవచనములు పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ప్రభు ఏనాడో పలికిన సంఘము ఆమె నిలిచి ఉంటుంది. ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎందరో దొంగ బోధకులు అందరూ కూడా ఈ యొక్క
సర్పము నోట నుంచి వచ్చే ప్రవాహాన్ని మృంగి, అబద్ధపు మాటలు చెప్తారు. సర్పము నోట నుంచి వచ్చే ప్రవాహాన్ని, నదీ ప్రవాహాన్ని మృంగేది ఈ అబద్ధ బోధకులే. కానీ ఆ స్త్రీ ప్రవాహానికి కొట్టుకొని పోదు. ఆ ప్రవాహం ఆమెను ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆమెకు సమయోచితమైన సహాయాన్ని సూర్యుడే అందిస్తూ, నీతి సూర్యుని కనిన స్త్రీ అనేక మందిని పరలోకానికి సమకూర్చుకుంటూ ఉంటుంటే అది భరించలేని ఆ మహా ఘటసర్పం, ఆ ఎర్రని ఘటసర్పం ఆమెతో యుద్ధం చేస్తూనే ఉంటుంది యుగ సమాప్తి వరకు. ప్రభు అయిన క్రీస్తు రెండవ రాకడలో వచ్చి అప్పుడు ఆ మహా ఘటసర్పాన్ని సంహరించి తన వారందరినీ పరలోకములోనికి, ఆ పరిశుద్ధమైన పట్టణములోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. అంతవరకు పరిశుద్ధులందరూ విశ్రాంతిలోనే ఉంటారు సోదరులారా. సరే, ఇప్పుడు అది నా సబ్జెక్ట్ కాదు. ఈ పరిశుద్ధులు వీళ్ళు సామాన్యులు అనుకుంటున్నారా? చూడండి, ప్రకటన 19:8 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చూడండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ సంఘములో చేర్చబడటానికి కోరుకున్న వారే ప్రయాసపడగలరు. కోరుకున్న వారే పరిశుద్ధులను అనుసరించి అపోస్తలులు, ప్రవక్తలను, మూలరాయి ఉన్న క్రీస్తును వెంబడించగలరు. వారు మాత్రమే పరిశుద్ధుల నీతి క్రియలను అనుసరించగలరు. వీరికి ప్రకాశమానమైన నార, సన్నపు నార బట్టలు ఇవ్వబడతాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పాడు. ఆమె ఘనమైన సూర్యుని ధరించుకున్న ఈ స్త్రీ ఆది నుండి కూడా పరిశుద్ధులందరినీ సమకూర్చుకునే సార్వత్రిక సంఘమైన మహాసంఘముగా, పరలోక పట్టణముగా, సూర్యుడు చంద్రుడు అక్కరలేని మహాపట్టణములో వారసత్వాన్ని సంపాదించుకునే పరిశుద్ధ పరివారముగా, నీతి క్రియలు కలిగిన వారిగా ఆ సంఘమునకు యోగ్యులుగా మార్పు చేసుకుంటారు. ఈ లోకంలో మా సంఘం అని ఒకే యేసు ప్రభువుని ఆయన వస్త్రాన్ని ఆనాడు సిలువ వేసేటప్పుడు పంచుకున్నట్లు ఆయన క్రియలు ఒకడు కొన్ని, ఒకడు కొన్ని, మరి ఒకడు ఇంకొన్ని పంచుకొని కొట్టుకు చచ్చిపోతున్నారు. కానీ సంపూర్ణత, క్రీస్తు శరీరములో సర్వ పరిపూర్ణత ఉన్నది సోదరులారా. ఆ క్రీస్తు శరీరమే ఈ మహాసంఘము. ఈ క్రీస్తు శరీరమే అనాదిగా అరణ్యములో ప్రయాణము చేయుచున్న, అనగా ఈ లోకములో ప్రయాణము చేయుచున్న మహాసంఘము. ఆమె ఎప్పటికప్పుడు పిల్లలను కనే పరిశుద్ధమైన సంఘము. ఆమె నొప్పులు పడి ప్రసవ వేదనతో పిల్లలను కని ప్రభువుకు రాజ్యము కొరకు సిద్ధపరిచే సంఘము. ఇలాంటి శ్రేష్ఠులు వాళ్ళు ధరించినది చూడండి. ఆమె సూర్యుని ధరించుకున్నది. అపోస్తలుడైన పౌలు యేసు యొక్క ముద్రలు ధరించుకొని ఉన్నానని చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు, దాసుని స్వరూపం ధరించుకొని మీ మధ్యలో నేను మీకు మాదిరి చూపించుటకు వచ్చి ఉన్నాను అని చెప్పాడు. అయితే మనము ధరించుకొనవలసినవేంటో, మన ముందున్న పరిశుద్ధులు ఏమి ధరించుకుని ఉన్నారో మనము కూడా వారి కొరకే జీవించే పద్ధతిలో ఏ విధముగా జీవించాలో వాటిని నేర్చుకుని మనము క్రీస్తు వారమై ఉండి, క్రీస్తును ధరించుకుని వారమై ఉండి, క్రీస్తు రాజ్యమునకు సిద్ధపడవలసిన వారమే. అయితే అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగానే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్తాడు, మీరు దేవుని ఆత్మ కలిగిన వారయ్యండి. దేవుని పిల్లలైతే దేవునికి వారసులే, అనగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డలని చలామణి అయిపోతున్నారేమో, కానీ క్రీస్తుతో కూడా శ్రమ పడితేనే క్రీస్తు తోడి వారసులు అవుతారు. ఈ మహాసంఘము ప్రభువు కొరకు పిల్లలను కంటూ ఉంది. ఆమె అని సంబోధించి చెప్తూ ఉన్నాడు. ఆమె ఒక పట్టణమా? నా ప్రియ సహోదరులారా, పట్టణానికి గర్భం ఏంటి? పట్టణానికి వస్త్రం ఏంటి? పట్టణానికి నొప్పులేంటి?
అనగా ప్రభు యొక్క మర్మయుక్తమైన సంగతులు, ఆయన రాజ్య సంబంధమైన సంగతులు అనాదిగా దాచబడి ఇప్పుడు అపోస్తుల ద్వారా బయలుపరచబడిన రహస్యమును మేము ప్రకటించుచున్నామని రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనాల్లో మరి భక్తుడు చాలా స్పష్టంగా తెలియచేసి అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన ఈ సంగతులను తండ్రి కడవరి దినములలో, అంత్య దినములలో, అపాయకరమైన కాలములో ఉన్న మన యొక్క జీవితాల్లో నిశ్చయముగా మనము క్రీస్తు వారమై ఉండడానికి ప్రభు అయిన తండ్రి క్రీస్తును ధరించుకొని క్రీస్తు రాజ్యము అది చేతి సహాయము లేక తీయబడిన రాయి, అది అంతకంతకు వృద్ధి పొందే మహారాజ్యమై ఉంటుంది అని ప్రవక్త అయిన దానియేలు ద్వారా ప్రభు తెలియచేసినట్లు, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మహాసంఘమై ప్రభువు సమకూర్చుకునే సంఘం అని తెలియచేసిన ఆమె అపోస్తుల ద్వారా ఈ యొక్క సంఘము అది పునాదులు కలిగిన పట్టణం అని చెప్పాడు. అది క్రీస్తు యేసును మూలరాయిగా కలిగిన దేవుని యొక్క ఆలయం అని చెప్పాడు. అదే క్రీస్తు శరీరం అని చెప్పాడు. అదే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందున్నదని చెప్పాడు. ఆ క్రీస్తు వారమై మనము కూడా ఆయన యందే, ఆయన కొరకే జీవించే విధంగా జీవించటానికి తండ్రి అయిన దేవుడి లేఖనాలు మనకు కూడా వినిపిస్తూ ఉన్నాడు. సోదరులారా, వినుచున్న మీరు, మీ చెవులు ధన్యమైనవి. మనస్సుతో విన్నట్లయితే, మీ హృదయంలో దేవునికి చోటిచ్చినట్లయితే మీరు ధన్యులవుతారు సోదరులారా. మన చెవులు, మన కన్నులే కాదు, మనమే ధన్యులుగా, అనగా ఆశీర్వదింపబడిన వారిగా, అనగా కుడి చేతి వైపున ఉన్నవారిగా ప్రభు రాజ్యములోనికి అర్హులుగా మార్పు చేసుకోవటానికి తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ లేఖనాలను బట్టి ప్రభు యొక్క పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తూ, నిజముగా ఈ యొక్క సమయాన్ని తండ్రి మనకు దయచేశాడు, ఈ లేఖనాలను దయచేశాడు. ఈ వాక్యమందు విశ్వాసముతోటి మన యొక్క క్రైస్తవ జీవితంలో సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధులతో మనము కూడా కలుసుకుందాం. వారితో మనము కూడా లెక్కింపబడాలి. మన యొక్క జీవితము మధ్యలో ఆగిపోకూడదు. మనము కేవలము యేసునందు మాత్రమే భక్తి కలిగిన వారుగా ఉండిపోకూడదు. మనము క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది క్రీస్తును ధరించుకునే వారిగా మనం ఉండాలి. పరిశుద్ధుల నీతి క్రియలను ధరించుకుని మనము కూడా ఈ మహాసంఘములో, అనగా ఆ ప్రభువు ఆయన ఏ పట్టణానికి నిర్మాణకుడై శిల్పిగా ఉన్నాడు, ఆ పట్టణానికి వారసులుగా బ్రతకటానికి మనలను మనమే దినదినము శరీరాన్ని, దాని ఇచ్చలను చంపివేసుకుంటూ మన ఆత్మలకు నివాసమైన పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకుని వారిగా బ్రతకటానికి సద్వినియోగం చేసుకుందాం. ఈ యొక్క భాగాన్ని దయచేసి మీకు చాలా అర్థమై ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. నా ప్రియ సహోదరులారా, దయచేసి ఈ లేఖనములు మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు వారి యొక్క ఆత్మలకు సహాయకులుగా ఉండండి. ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చండి. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి ఎంత చక్కగా జరిగిస్తూనే ఉన్నాడు. ఎందుకనగా మనలను కనిన, ప్రసవ వేదనతో కనిన మన తల్లి ఆమె పని చేస్తూనే ఉంది. అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉంది. అరణ్యంలో వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు చూసారా? ఆమె ఈ మహాసంఘము అనే సత్యాన్ని గమనించండి. ఈమె అరణ్యములో తన ప్రియుని మీద ఆనుకొని ప్రయాణము చేయుచున్న ఈమె ఎవరు అంటాడు పరమగీతాల్లో. నా ప్రియ సహోదరులారా, ఇలాంటి వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె మన తల్లి. ఆ తల్లికి పిల్లలుగా రోషము కలిగి, పౌరుషము కలిగి, లోకములో సాతానుడితో పోరాడి, సాతాను మన యొక్క ఆయుధాలు చెప్పుకున్నాం, మన యొక్క విశ్వాసం చెప్పుకున్నాం, మన సర్వాంగ కవచం ధరించుకునే పద్ధతిని చెప్పుకున్నాం, దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపడే పద్ధతిలో నిజమైన క్రైస్తవులుగా, క్రీస్తులో అంటుకట్టబడిన వారిగా క్రీస్తు కొరకే జీవిద్దాం. ఆయన యొక్క కృప కొరకు మనందరము వేడుకుందాం. నిత్యము క్రీస్తుతోనే మన యొక్క ముగింపు. ఆయన రాజ్యంలో, ఈ లోకంలో మన యొక్క యాత్ర ముగియగానే ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకుందాం. దేవుని స్తోత్రం. ముగించేస్తాను.